ప్రధానంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఘటన అటు చూడుబ్బే తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. ఈ చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమరావతి దేవతల రాజధాని అంట, కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయం. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకా దన్నాలి. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. దాని మీద వివరణ కూడా ఇచ్చాడు కృష్ణరాజు గారు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. మేము మాబోటి వాళ్ళని కూడా ఖండించాం. ఆ రోజు నేను వారించడానికి ప్రయత్నం చేశాను. ముందుగా నేను అన్నిటి మించి ఆ ఘటనకు విచారం వ్యక్తం పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. క్షమాపణలు కోరడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ట్రాక్ రికార్డులో ఈ 18 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క అనుచిత పదం వాడితే తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరి అంతా అస్సాం అని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం. వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. తెలియదురా, తెలుసు. పక్కనాడు వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి చేస్తున్నాను. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. ఈ సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకున్నాను. అది ఓసారి పేసి మైని అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం చాలా శోచనీయం. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. నేను అన్నందుకు నేను అనలేదు. నా ప్రోగ్రాంలో ఆ పదం ఒక విశ్లేషకుడు ఉచ్చరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. వారు మా వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. వారి ఇబ్బంది అంటే వారు ఖండించినప్పుడు కూడా వారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నా. ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అర్భకులు అంటే సామాన్యులు. మాకేమి వెనకాల ఆస్తులు ఓ కొండలు ఏమి ఉండవు. మా వెనకాల రాజకీయ శక్తి ఏమి లేదు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మా వెనకాల అధికారం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు, ఏం చేసినా చేస్తారు. దురదృష్టం అది. అయితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉండాలని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఇలాంటి వెధవి ప్రపంచంలో ఎక్కడా ఉండడం. మరి ఏం జరుగుతుందో ఏదేమైనా ప్రభుత్వం వారు కానీ వీటన్నిటిని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఏం మనిషి అయ్యా కదా. ఎవడో ఒక రోజు లైవ్ లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసావు. ఓకే, నో యూస్. వాడు విండండి. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. భారతిరెడ్డికి కూడా చదువుతున్నామండి. గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు. వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే
నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.